హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. శంభో శంకర. నమస్కారం అండి. మా శివ కుటుంబం శ్రీశైలం వెళ్ళడం జరిగింది. అక్కడ మధ్యాహ్నం 1 గంటకి స్పర్శ దర్శనం కోసం ఆన్లైన్లో ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకుని వెళ్ళడం జరిగింది. మేము ఎన్నోసార్లు శ్రీశైలంకి వెళ్ళాము, కానీ ఎప్పుడు కూడా స్పర్శ దర్శనం చేసుకోలేదు. ఎందుకంటే ఒక్కోసారి ఆన్లైన్ టికెట్స్, ఒక్కసారి ఆఫ్లైన్లో ఉంటాయని చెప్పారు, బట్ ఎప్పుడు దొరకలేదు. ఈసారి ముందుగా మాల వేసుకున్నాం కాబట్టి 22 డేస్ ముందే బుకింగ్ చేసుకోవడం జరిగింది. స్పర్శ దర్శనంకి ఆన్లైన్లో ఒకేసారి 2-3 బుకింగ్ చేయడం కుదరదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి మాత్రమే బుకింగ్ చేయడం కుదురుతుంది. పిల్లలకు 10 సంవత్సరాల లోపల వాళ్ళకైతే ఫ్రీగా ఉంటుంది. కాబట్టి మా పిల్లలకి ఎటువంటి టికెట్ అనేది లేదు. ఈసారి శ్రీశైలంకి బస్సులో వెళ్ళడం జరిగింది. నైట్ ఎక్కి పడుకుంటే మార్నింగ్ అంతా వెళ్ళిపోయాము. చాలా బాగుంది జర్నీ. ఏదో వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, వచ్చేసాము అన్నట్టు కాకుండా శ్రీశైలంలో చూడవలసినవి, తిరగవలసినవి చాలా ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాతనే రావడం చాలా మంచి పని. మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ జ్యోతిర్లింగం ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం శ్రీశైలం పుణ్యక్షేత్రం మాత్రమే. అక్కడ మాత్రమే దీక్ష తీసుకున్న వాళ్ళు ఇడుముడు తీసుకువచ్చి చెల్లించాల్సి ఉంటుంది. చాలామంది దీక్ష అయితే తీసుకుంటారు, కానీ మాల వేసుకుంటారు, కానీ ఇడుముడి తీసుకురావడం చాలామంది చేయట్లేదు. అది చాలా తప్పండి. స్వామివారికి ఇడుముడి ఉంది. ఇడుముడి తీసుకుని మీరు గుడికి వస్తే, మీరు అయ్యవారిని దర్శనం చేసుకుని బయటికి వస్తున్నప్పుడే మిమ్మల్ని పంతులు పిలుస్తారు. ఇడుముడి చూసి అక్కడ గుడిలోనే ఇడుముడి ఇప్పడం జరుగుతుంది. శివరాత్రి అలాంటి టైంలో మాత్రం గుడిలో కాకుండా గుడి బయట దానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఉంటుంది. అక్కడ ఇడుముడి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మాకు అకామిడేషను శివాజీ స్ఫూర్తి కేంద్రంగా దొరుకుతుంది. నిజంగా చాలా బాగుందండి. ఎంతమంది శ్రీశైలంకి వెళ్ళారో కామెంట్ చేయండి. Subscribe to Final Path Telugu channel.